స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలేసి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో ఉన్న కుల వివక్షత, అంటరానితనం వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డారు అంటే వారికున్న చదువు, విజ్ఞానం అన్నిటికంటే వారికున్న నమ్మకం, ఆత్మవిశ్వాసం, మన బలమే మన ధైర్యం ముందుకు నడిపిస్తుంది. అంతేగాని ఎవరో నలుగురు మన వెనక ఉండి నడిపిస్తే అది సొంత బలం కాదు. 40 సంవత్సరాలు భారత పార్లమెంట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచారు అని ఎమ్మెల్యే తెలిపారు. మన సొంత బలమే మనల్ని నిలబెడుతుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప వెనక ఎవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రం ఎవరో నాయకుడు కాలేడు. నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు. నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు. నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాలు పార్లమెంటు జీవితంలో అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా నిలబడి కలబడి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నారు, ప్రజల నుంచి వచ్చారు, ప్రజల సమస్యల కోసమే వాళ్ళు పనిచేశారు. లేకపోతే 117 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగజీవన్ రామ్ జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి